మహబూబ్ నగర్ కాంగ్రెస్లో మళ్లీ గ్రూప్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ నేతలు వేరువేరుగా పాల్గొంటూ ఉండడం ఈ విభేదాలకు నిదర్శనంగా చెబుతున్నారు. మేయర్ ఎన్నికలతో మొదలైన విభేదాలు ఇప్పుడు నగర అధ్యక్ష పదవి నియామకంతో మరింత ముదిరినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముద్రాజ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా సామాజిక సమీకరణాల అంశం కూడా తెరపైకి రావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ లో మళ్లీ ముస్లిం మొదలైంది. గ్రూప్ రాజకీయాలకు మహబూబ్ నగర్ నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. ఎవరికి వారు వేరువేరుగా పార్టీ ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటూ వస్తూ ఉండడమే ఇందుకు నిదర్శనం. తాజాగా కాంగ్రెస్ నగర అధ్యక్ష స్థానం భర్తీ అంశం పార్టీలో మరోసారి కాకరేపుతోంది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నట్లు పాలమూరు కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. దీంతో ఆయా పక్షాల మధ్య కొనసాగుతున్న వార్ రెడ్డి ముదిరాజ్ సామాజిక వర్గాల వారీగా హస్త నాయకులు శ్రేణుల్లో చీలిపోయిందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో పాలమూరు కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు రోజురోజుకి హీటెక్కిస్తున్నాయట. కార్పొరేషన్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో మేయర్ ఎన్నికలు రాజుకున్న చిచ్చు అలాగే కొనసాగుతోంది. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికకు నిర్వహించిన క్యాంపులో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. 49వ డివిజన్ నుంచి గెలుపొందిన మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ భార్య ప్రసన్నకు మేయర్, మైనారిటీ వర్గం నుంచి ఒకరికి డిప్యూటీ మేయర్ పదవులు దక్కుతాయని అందరూ భావించారు. క్యాంపులో అనూహ్యంగా ఆనంద్ గౌడ్ ను పోలీసులు చుట్టుముట్టడం, నాటకీయ పరిణామాల మధ్య మేయర్గా మమత, డిప్యూటీ మేయర్గా ఎం సురేందర్ రెడ్డి ఎన్నిక పార్టీలో దుమారం చెలరేగడంతో పాటు చిచ్చు రాజేసిందన్న టాక్కు కొనసాగింది. దీంతో అప్పటినుంచి పార్టీ రెండుగా చీలిపోయిందట. అలా రెండు గ్రూపులుగా చీలిపోయిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై మరొకరు అధిష్టానానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకోవడం కలకలం సృష్టించింది. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నట్లుగా పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఎన్నిక పూర్తయిన తర్వాత చాలా రోజుల వరకు ఆయా వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. క్యాంపులో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అధిష్టానానికి ఇరు వర్గాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ జిల్లా, మండల కార్యవర్గాలకు నియామక పత్రాలు అందజేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాగా పార్టీ కోసం కష్టపడిన వారికి జిల్లా కార్యవర్గంలో ప్రాధాన్యం దక్కలేదని ఎమ్మెల్యే వర్గ నాయకుడైన మహబూబ్ నగర్ గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. దీంతో రాష్ట్ర అధ్యక్షుల ముందే పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతం కావడంతో పాలమూరు కాంగ్రెస్ పార్టీలో లొల్లి అధిష్టానం దృష్టికి వెళ్ళింది. మేయర్, డిప్యూటీ పదవుల ఎంపికతో మొదలైన వారు తాజాగా నగరాధ్యక్ష పీఠంతో మరింత ముదిరిందట. ఇటీవలే కాంగ్రెస్ జిల్లా, మండల కార్యవర్గాల నియామకం పూర్తి కాగా మహబూబ్ నగర్ నగర అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేయడం జరిగింది. ఈ పదవి కోసం తాజాగా ఇరు వర్గాల నేతలు వేర్వేరుగా పేర్లను ప్రతిపాదించడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మైనారిటీ నాయకుడు సిరాజ్ ఖాద్రి పేరును ఎమ్మెల్యే వర్గం సూచించగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పేరును డీసీసీ వర్గం ప్రతిపాదించినట్లు సమాచారం. ఓ వర్గం టీపీసీసీ చీఫ్, మరో వర్గం టీపీసీసీతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. పట్టణాధ్యక్షుడి పదవి విషయంలో ఇరు వర్గాలు పట్టు వీడకుండా తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు యత్నిస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పట్టణాధ్యక్షుడి పదవి కోసం ఇరు వర్గాలు ఎవరికి వారుగా అధిష్టానానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ముస్లిం మైనారిటీలో 36% ఉన్నారని, దాదాపు 70,000 వరకు ఓట్లున్నాయని, కాంగ్రెస్ గెలుపులో ఈ ఓట్లు దోహదం చేశాయని ఓ వర్గం చెబుతోంది. తమ మైనారిటీ సామాజిక వర్గానికి మేయర్ లేదంటే డిప్యూటీ మేయర్ పదవి వస్తుందని ఆశించినా దక్కలేదని ఆ సామాజిక వర్గం మండిపడుతున్నట్టు సమాచారం. అందుకే తమకు కనీసం పార్టీ నగరాధ్యక్ష పదవి ఇవ్వాలని ఆ సామాజిక వర్గ నాయకులు డిమాండ్ చేస్తున్నారట. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. అదేవిధంగా సమర్థ నాయకుడిగా ఆనంద్ గౌడ్కు పేరుందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారని, మేయర్ ఎంపికలో ఆయనకు అన్యాయం జరిగిందని, నగరంపై మంచి పట్టున్న ఆయనకు అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే పార్టీ అభ్యున్నతికి దోహదపడుతుందని డీసీసీ వర్గం అధిష్టానం వద్ద ఆయన పేరును ప్రతిపాదించినట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం పాలమూరు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు సామాజిక వర్గాల ప్రాతిపదికన పదవులకు ఎంపికపై కాంగ్రెస్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాహాటంగా మాట్లాడకపోయినా పదవుల్లో ప్రాధాన్యం దక్కని పార్టీ నాయకులకు సంబంధించిన సామాజిక వర్గ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకున్నట్లు తెలుస్తోంది. సమర్థ నాయకత్వాన్ని ప్రోత్సహించకుండా ఇరుకున పెట్టేలా స్వపక్షంలోని రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారట. బీసీలకు బీసీలనే పోటీదారులుగా పెట్టి వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజల్లో నమ్మకం కోల్పోయేలా చేయడం తగదని, ఇది కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుందని మరికొంతమంది హస్తం నేతలు హెచ్చరిస్తున్నారు. పాలమూరు హస్తం పార్టీలో కొనసాగుతున్న ఈ కోల్డ్ వార్ కు పార్టీ పెద్దలు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి మరి.